Hi guys, welcome to our channel Sin Theta, that is studying is not complex. In today's video, we are discussing about one of the problem asked in GATE 2025 question paper. So the problem is given by the direction derivative of the function f given below at the point 1, 0. సో మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు f of x, y is equal to x square plus xy square అని చెప్పేసి. సో ఇది ఒక వెక్టార్ అనమాట. ఈ డైరెక్షన్లో మనం ఈ పాయింట్ దగ్గర దాని యొక్క డైరెక్షన్ డెరివేటివ్ని క్యాల్కులేట్ చేయాలి. అదే విధంగా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. సో మనకి క్యాల్కులేట్ చేయవలసింది ఏంటి? డైరెక్షన్ డెరివేటివ్. సో డైరెక్షన్ డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ డెల్ ఆపరేటర్ ఇంటూ ఫై ఇంటూ ఈ క్యాప్. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాల్కులేటింగ్ దిస్ డైరెక్షన్ డెరివేటివ్ అనమాట. సో ఇందులో మనకి ఇచ్చింది ఏంటి? వాళ్ళు ఫంక్షన్ ఇచ్చారు, దట్ ఈస్ f of x, y, దట్ ఈస్ నథింగ్ బట్ ఫై ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్. ఓకే, అండ్ ఒక పాయింట్ కూడా ఇచ్చారు. ఏంటి ఆ పాయింట్ అంటే 1, 0. అండ్ ఇక్కడ మనకు ఒక వెక్టార్ ఇచ్చారు, చూసారు? డైరెక్షన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అని చెప్పేసి. అదేంటి? ఆఫ్ ఐ క్యాప్ ప్లస్ √3 జే క్యాప్. ఇది ఒక వెక్టార్ అనమాట, డైరెక్షన్ ఇది. ఓకే, నౌ ఇప్పుడు మనం ఈ డెల్టా ఇంటూ ఫై ఇంటూ ఈ క్యాప్ని క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ v ఇంటూ ఫై తీసుకుందాం. సో v ఇంటూ ఫై ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ v ఇంటూ ఫై తీసుకున్నాం కదా, ఇది వద్దు. ఫస్ట్ డెల్ ఆపరేటర్ అంటే ఏంటి తీసుకుందాం. ఇదేంటంటే i ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ j ఇంటూ డో బై డో వై ప్లస్ k ఇంటూ డో బై డో జెడ్. దిస్ ఈస్ ద డెల్ ఆపరేటర్ అనమాట. ఫై అంటే చెప్పాం కదా, అదొక ఫంక్షన్ అనమాట, f of x, y అంతే. ఇప్పుడు రెండు చేస్తే ఏమవుతుంది మనకి? i ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఫై ప్లస్ i ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ ఇది j, ఇది i కాదు, అంటే k ఇంటూ డో ఫై బై డో జెడ్. సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇంకా i అలాగే ఉంటుంది. డో బై డో ఎక్స్ ఆఫ్ ఫై అంటే ఎంత మనకి? ఆల్రెడీ చెప్పాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్ ప్లస్ j ఇంటూ డో బై డో వై ఆఫ్ మళ్ళీ సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ సేమ్ ఫై వస్తుంది ఇక్కడ కూడా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్. ఓకే, నౌ i ఇంటూ డిఫరెన్షియేషన్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్. విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి ఇది 2x అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం దీన్ని కూడా. ఇక్కడ y కాన్స్టెంట్, అప్పుడు ఏమవుతుంది మనకి? y స్క్వేర్ మిగులుతుంది, ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ప్లస్ j ఇంటూ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం, ఎక్స్ అనేది కాన్స్టెంట్ 0 ఉంటుంది, దీనికి 2xy ఎందుకంటే ఎక్స్ కాన్స్టెంట్, వైకి 2y ప్లస్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం. ఇక్కడ మనకి z అనే ఫంక్షన్ ఎక్కడ లేదు, సో ఇది 0. సో మనకి ఏం వచ్చినప్పుడు v ఇంటూ ఫై ఈజ్ ఈక్వల్ టు 2xi ప్లస్ వై స్క్వేర్ ఐ ప్లస్ 2xy జే. ఈ క్యాప్ని తీసుకోండి, ఇష్టం. సో మనకి v ఇంటూ ఫై వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఏం చెప్పారు? v ఇంటూ ఫై అనేది ఒక పాయింట్ కొండ వెళ్తుందని చెప్పారు, బిలో అట్ ఏ పాయింట్ అని చెప్పి చెప్పారు. అదేంటి? 1, 0. సో ఆ v ఇంటూ ఫైని 1, 0 కింద తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 1 ఐ క్యాప్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ అంటే ఇది 0 జే క్యాప్ ఐ క్యాప్, ఇది కూడా ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ 0 ఇంటూ జే క్యాప్. ఇక మనకు మిగిలింది ఏంటి? 2i క్యాప్. సో మనకి v ఇంటూ ఫై చేసుకుంటే 1, 0 2i వచ్చింది. ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటున్నాను నేనైతే మీకు. ఓకే, నెక్స్ట్ ఏం క్యాల్కులేట్ చేయాలి? మనం ఈ క్యాప్ని క్యాల్కులేట్ చేయాలి. సో ఈ క్యాప్ ఫార్ములా ఏంటంటే మనకి వెక్టార్, ఏదైతే మనకి వెక్టార్ ఇచ్చారో ఆ వెక్టార్ బై దాని యొక్క మోడ్యులస్ అనమాట, ఏ క్యాప్. సో హియర్ మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడే మనం మిస్టేక్ చేస్తాం. ఎస్, నేను కూడా ఇక్కడే మిస్టేక్ చేశాను ఎగ్జామినేషన్ హాల్లో. ఈ ఇంటూ ఏ క్యాప్లో ఏ క్యాప్ అని చెప్పి తీసుకుంటాం. బట్ ఇక్కడ మనకి అలా ఏంటంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ క్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఆ వెక్టర్ డైరెక్షన్ అనమాట. ఇది ఇప్పుడు కూడా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ i, jలోనే ఉంటుంది. అలా మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. ఆ ఇచ్చిన ఫంక్షన్ చూసారు ఇక్కడ, ఆఫ్ ఐ క్యాప్ ప్లస్ √3 జే క్యాప్. దిస్ ఈజ్ వెక్టర్ డైరెక్షన్ అని చెప్పేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ క్యాప్.
ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వి నో దట్ డైరెక్షన్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ 5 ఇంటూ ఈ క్యాప్. ఓకే. సో మనకు వి ఇంటూ 5 అంటే ఏమొచ్చింది 2i క్యాప్ ప్లస్ ఇక మిగిలింది ఏంటి మనకి, సారీ ఇది ప్లస్ కాదు, మల్టిప్లికేషన్ చేస్తుంది కదా. సో మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇంక మనకు మిగిలింది ఏంటంటే ఇది హాఫ్ ఆఫ్ ఐ క్యాప్ ప్లస్ √3 జే క్యాప్. అర్థమైందా? సో వి ఇంటూ 5 అంటే మనకి 2i వచ్చింది. ఈ క్యాప్ అంటే ఏంటి మనకి ఇది, దాంతో మల్టిప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు 1/2 ఇంటూ, ఇప్పుడు చూడండి ఈ 2i క్యాప్ ఇంటూ హాఫ్ ఇంటూ ఐ క్యాప్, అంతే కదా. ఇది దీంతో మల్టిప్లై అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సింపుల్గా చెప్తాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్నదాన్ని సింప్లిఫై చేసుకుందాం. 2i క్యాప్ అలాగే ఉంచుకోండి. లోపల ఏమవుతుంది ఐ క్యాప్ బై 2 అవుతుంది, √3/2 జే క్యాప్ అవుతుంది, అంతే. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ఇది ఐ క్యాప్ కదా. సో ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ అనేది రిమైన్ వన్ థింగ్. ఇన్ వెక్టార్ ఫంక్షన్ 2 కాన్సెప్ట్స్ ఆర్ దేర్. దోస్ ఆర్ డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్. హియర్ we are seeing dot product. Dot product is nothing but I dot I is 1 or I dot j is 0. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు 2 ఇంటూ ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ బై 2 మల్టిప్లై చేస్తున్నాం కదా, ప్లస్ √3/2 ఇంటూ జే క్యాప్ ఇంటూ ఇక్కడ 2i క్యాప్ ఉంది కదా, 2i క్యాప్. ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చిందంటే ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ ఇస్ నథింగ్ బట్ 1, 2 ఇంటూ 1/2 ప్లస్ జే ఇంటూ ఐ, దిస్ ఈజ్ నథింగ్ బట్ 0. ఇక మనకి మిగిలిన టర్మ్ ఏంటి, 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతే 1. సో డైరెక్షన్ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ హౌ మచ్, 1 అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా గేట్ ఎగ్జామినేషన్లో చేసిన మిస్టేక్ ఇదే. హాఫ్ ఆఫ్ ఐ ప్లస్ √3 జే క్యాప్ ఇచ్చారు, దీన్ని తీసుకెళ్ళి నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. దీన్ని చేసుకుంటే దానికి ఏ విధంగా వచ్చిందంటే ఆన్సర్ మీరే చూడండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా కాంప్లికేట్ అయ్యి చివరికి నాకు 0.3076 సంథింగ్ వచ్చింది. బట్ కరెక్ట్ ఆన్సర్ ఎంత, 1. అర్థమైందా? సో ఇదన్నమాట. సో ఈ విధంగా మనం డైరెక్షన్ డెరివేటివ్ కాల్కులేట్ చేయమని ఒక ప్రాబ్లం ఇస్తే ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. I hope you understood this video. If you are liking my explanation, then like this video and subscribe to our channel Science Data. Thank you.